ఓకే, సో ఇవాళ మనం జోమ్ 6th ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం అకిరా ఇంకా కేంచోని అయితే చూస్తాం. సో వీళ్ళిద్దరికి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి ఉంటుంది. అదేంటంటే వీళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉండదు, ఇంకా టవర్స్ సిగ్నల్స్ రావు. రోజు రోజుకి జోంబీస్ ఏమో పెరిగిపోతూ ఉంటాయి. తెచ్చుకోవడానికి గ్రోసరీస్ కూడా ఉండవు, తినడానికి ఏమీ ఉండదు. ఇదంతా చూసి కేంచో అకిరా తోటి అంటాడు, అకిరా ఇప్పుడు మనం సీరియస్ అవ్వాలి. అకిరా కేంచో తోటి అంటాడు, అయితే మనం ఒక జాబ్ చేద్దాం. అయినా కానీ వీళ్ళకి ఇప్పుడు జాబ్ ఇస్తారు. సర్లే, ఇప్పుడు అకిరా ఒక్కడేసారి ఆకాశంలోకి అయితే చూస్తాడు. అది మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే జోంబీ పాండమిక్ కదా, ఎయిర్ పొల్యూషన్ ఉండదు, ఎలక్ట్రిసిటీ కూడా లేదు, అందుకే స్కై ఇంత క్లియర్ గా కనిపిస్తుంది. ఇది చూసి అకిరాకి తన చిన్నప్పటి రోజులైతే గుర్తుకొస్తాయి, ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఇదంతా చూసేవాడు అకిరా. దీన్ని చూసి కేంచో అకిరా తోటి అంటాడు, బాధపడక అకిరా, నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు అనుకుంటున్నా. ఇప్పుడు అకిరా అంటాడు, అయితే మన ఇద్దరం మా పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం. దాని తెల్లారి వీళ్ళిద్దరు రెడీ అవుతారు అకిరా వాళ్ళ ఇంటికి వెళ్దామని. వీళ్ళు బ్యాగ్ లో ఇంపార్టెంట్ వస్తువులు పెట్టుకుందాం అనుకుంటారు, కానీ ఎండింగ్ లోకి వచ్చేసరికి అన్ని పనికి మళ్ళీ అందులో పెడతారు. దీని తర్వాత వీళ్ళు బైక్ మీద వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి అక్కడికి వెళ్లేసరికి 4 to 5 hours పడుతుంది. ఇంకా వీళ్ళ పేరెంట్స్ ఉండేది గున్మాలో. వెళ్తుండగా అకిరా కేంజో తోటి అంటాడు, మన దగ్గర అది ఉంటే బాగుండు కదా. ఇది విని కేంజో అంటాడు, ఏంటది? దీనిపై అకిరా అంటాడు, మన దగ్గర ఒక ఆర్వీ వెహికల్ ఉంటే బాగుండు కదా, దాంట్లో అందమైన కిచెన్, ఇంకా బెడ్రూమ్, ఒక మంచి ఇంటీరియర్. ఇప్పుడు వీళ్ళు ఆ వెహికల్ కోసం అయితే ఆ షోరూమ్ లోకి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ షిజుకా కూడా కనిపిస్తుంది. ఇక్కడికి షిజుకా కూడా ఒక ఆర్వీ కార్ కోసమే వచ్చింది, ఎందుకంటే షిజుకా చాలా జోంబీ మూవీస్ చూసింది. షిజుకాకి తెలుసు ఆర్వీ కార్ లో వెళ్ళడం ఎంత సేఫ్ అని. ఇప్పుడు అకిరా అనుకుంటాడు, మనం మూడోసారి మళ్ళీ కలిసాం, నాకు తెలిసి మన ఇద్దరం ఇలా కలవాలని రాసి పెట్టుందో. ఇప్పుడు అకిరా షిజుకా తోటి అడుగుతాడు, నువ్వు మాతో జాయిన్ అవుతావని. దీనికి షిజుకా అయితే నో అని చెప్తుంది. ఇంకా షిజుకాకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేవు. సర్లే కానీ దీని తర్వాత వీళ్ళు ఆ షోరూమ్ లోకి అయితే ఎంటర్ అవుతారు. ఆ కార్లను చూసి వీళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు షిజుకా ప్లాన్ చేస్తుంది, మనం రోడ్, ఆఫ్ రోడ్ ఇంకా ఆన్ రోడ్ లో వెళ్ళే ఒక మంచి ఎస్యూవీని సెలెక్ట్ చేసుకోవాలని. దానికి తగ్గట్టే షిజుకా ఒక మాన్స్టర్ ట్రక్ ని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకోవైపు కేంచోకి ఇంకా అకిరాకి 20 million ఉన్న ఒక ఆర్వీ ట్రక్ అయితే దొరుకుతుంది. దీన్ని చూసి షిజుకా అంటుంది, ఇలాంటి టైప్ వెహికల్స్ మనకి అన్ని విధాలుగా హెల్ప్ అవ్వవు అని వీళ్ళని కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ అంతలోనే షిజుకాకి అక్కడ ఒక వెహికల్ చాలా నచ్చుతుంది. దాని ఇంటీరియర్ కానీ అంత డిజైన్ ఒక హోటల్ కన్నా తక్కువేమీ లేదు. సో వీళ్ళు ఇలా గొడవ పడుతుంటే ఆ సౌండ్ కి ఆ జోంబీస్ అన్ని అక్కడికి వచ్చేస్తాయి. దీన్ని చూసి వీళ్ళు ఏదో ఒక ట్రక్ ఎక్కి బయటకైతే వచ్చేస్తారు. ఇంకా కేంచోనేమో వాళ్ళ పాత బైక్ మీద వస్తాడు. ఇప్పుడు షిజుకా అంటుంది, జోంబీ పాండమిక్ వల్ల ఇక్కడ హైవే మీద ఇప్పుడు ట్రాఫిక్ లేదు. అకిరా అడుగుతాడు, ఇది నిజంగా ఒక వైరసేనా? దీనిపై షిజుకా అంటుంది, హా, ఒక విధంగా హార్మోనల్ చేంజెస్ కావడం వల్ల వీళ్ళ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, దాని వల్ల వీళ్ళు మనుషుల్ని తినడానికి ట్రై చేస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవడానికి కొన్ని ఐడియాస్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి వ్యాక్సిన్ ని కనిపెట్టడం. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఈ భూమి ఇంకా పూర్తిగా అంతం అవ్వలే, ఇంకా కొంచెం ఛాన్స్ ఉంది. అయినా కానీ మనకెందుకులే, ఇక్కడ మనం రోజు చస్తూ బతుకుతున్నాం. ఇప్పుడు బయట నుంచి కేంచో అంటాడు, ఇప్పుడు మనం కొంచెం సేపట్లో సైతామాలో నుంచి బయటకు వస్తాం, ఇంకా దీని ముందే గున్మా ఉంది. అకిరా అంటాడు, అయితే మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, ఇంకా చీకటి ఉంది, మనం తినడానికి ఫుడ్ అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వీళ్ళ ముంగట రోడ్డు మీద స్పైక్స్ ఉంటాయి, అవి వీళ్ళకి కనిపించవు. అండ్ అంతలోనే వీళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. అకిరాకైతే ఏమీ అవ్వదు, కానీ కేంచోకి మాత్రం గట్టి దెబ్బలే తాకుంటాయి. ఇంకా అప్పుడే అక్కడికి బస్సెస్ లో ఎవరో బేస్బాల్ మెంబర్స్ అయితే అక్కడికి వస్తారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి అయితే ఉంటాడు. ఇంకా అతను ఎవరంటే మన అకిరా పాత మేనేజర్ కోసుకి. ఇప్పుడు కోసుకి అంటాడు, చూడండి ఎవరు వచ్చారు. హే అకిరా, నువ్వు ఇప్పటిదాకా బతికే ఉన్నావా? కోసుకిని చూసి అకిరాకి తన పాత జీవితం అయితే గుర్తుకొస్తుంది. మనకు తెలిసిందే కదా, ఇతని వల్లనే మన అకిరా లైఫ్ బ్లాక్ అండ్ వైట్ టీవీలో అయిపోయింది. సో అకిరాకి కోసుకిని చూసి అయితే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు కోసుకి అంటాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఇంకా బతికే ఉంటావని. అకిరా అంటాడు, మీరు బాగున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది చీఫ్. కోసుకి అంటాడు, అకిరా నువ్వు చాలా ప్రాబ్లం లో ఉన్నట్టున్నావు, నీ వెహికల్ టైర్ పంక్చర్ అయింది, మీ ఫ్రెండ్ కి ఏమో యాక్సిడెంట్ అయింది, నేను నీకు హెల్ప్ చేయాలా? మా దగ్గర ఫుడ్ ఉంది, ఉండడానికి ప్లేస్ ఉంది, మేము మీ వెహికల్ యొక్క టైర్ ని ఫిక్స్ చేస్తాం, ఇంకా మీ ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తాం. నిజంగా నువ్వు ఇలా బతుకుండడం చూసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంతైనా నేను నీ బాస్ ని, నా ఎంప్లాయీని ఇలా నేను ఒంటరిగా వదిలేలేను. ఇది విని అకిరాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అకిరా థ్యాంక్ యూ చెప్పే లోపే ఇప్పుడు కోసుకి అంటాడు, అకిరా దానికి బదులుగా నువ్వు నా కింద పనిచేస్తావా? ఇది విని అకిరాకి మాత్రం తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తుకొస్తుంది. ఇప్పుడు షిజుకా ముందుకొచ్చి అంటుంది, అయితే ఇదంతా నీ ప్లానేనా? అయితే నువ్వు ఇక్కడ కావాలని స్పైక్స్ పెట్టి వాళ్ళకి యాక్సిడెంట్
చేపిస్తావు. వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళకి కేవలం బతకాలనే ఉంటుంది కాబట్టి వాళ్ళు నువ్వు పెట్టిన ఎలాంటి షరతుకైనా ఒప్పుకుంటారు. కోసుకి అంటాడు, ఇది ఓ రకమైన సేవే. ఇంకా మీకు ఎక్కువ టైం లేదు. ఈ సౌండ్స్ విని జోంబీస్ అన్ని ఇక్కడికి రావచ్చు. సో మీరు వెంటనే డిసైడ్ చేసుకోండి మీరు ఏం చేస్తారనేది. ఇంకా అకిరా చెప్పు, నేను కేవలం నిన్ను 2 రోజులు నా కింద పని చేపించుకుంటా. దాని తర్వాత నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. చెప్పు అకిరా, నువ్వు మళ్ళీ నా కింద పని చేస్తావా? అకిరానైతే కేవలం 2 రోజులే కానీ దీనికి సరే అని చెప్తాడు. ఇప్పుడు కోసుకి వీళ్ళని అతని బేస్ దగ్గరికి అయితే తీసుకువెళ్తాడు. ఈ బేస్ చుట్టూ ఒక పెద్ద ఫెన్సింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు అక్కడ కొంతమంది బాక్సెస్ ని మోస్తూ ఉంటారు. ఇప్పుడు కోసుకి అంటాడు, అకిరా ఇప్పుడు నువ్వు ఇదే పని చేయాలి. ఇంకా నువ్వు మధ్య మధ్యలో ఆ ఫెన్సింగ్ ని కూడా చూసుకోవాలి, ఏదైనా జోంబీ లోపలికి రాకుండా. ఇంకోవైపు మనం కేంచోని అయితే చూస్తాం. కేంచోకి అయితే ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తుంటారు. కేంచో అనుకుంటూ ఉంటాడు, ఇదంతా నా వల్లే అని. నా వల్లే మళ్ళీ అకిరా ఇదే పని చేస్తున్నాడు. షిజుకా అంటుంది, ఇదంతా నీ తప్పు కాదు, వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఉన్నారు. కేంచో అంటాడు, మనం తొందరగా మన వెహికల్ ని బాగు చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. షిజుకా అంటుంది, అవును, అయినా కానీ నాకు అలా అనిపించట్లేదు. షిజుకాకి అర్థమైపోయి ఉంటుంది కోసుకి వీళ్ళని తొందరగా వదిలిపెట్టడని. ఇప్పుడు మనం అకిరాని చూస్తాం. అకిరా చేతులు బాగా నొప్పెడుతూ ఉంటాయి. ఇప్పుడు అకిరాకి ముందున్న ట్రక్ లో చాలా బియర్ బాటిల్స్ అయితే కనిపిస్తాయి. ఇంత ఎండలో అకిరాకి మళ్ళీ నేను నా పాత జాబ్ లకే వచ్చానని గుర్తుకొస్తుంది. అయినా కానీ లేదు, నా లైఫ్ ని నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను డిసైడ్ చేసుకున్నాను నా లైఫ్ ని నాకు ఇష్టం వచ్చినట్టు గడుపుతానని. ఇప్పుడు అకిరా ఆ బియర్ బాటిల్స్ ని ఫ్రిడ్జ్ లో పెడతాడు. అండ్ అంతలోనే అక్కడికి కోసుకి వస్తాడు. కోసుకి అంటాడు, నువ్వు ఇలాంటి వాళ్ళ కోసం ఎలక్ట్రిసిటీని వేస్ట్ చేస్తావా? దీన్ని చూసి అకిరాకి అయితే మాట రాదు నోట్లోకి వెళ్ళి. కోసుకి అంటాడు, నువ్వు ఇంకోసారి ఇలా చేసావంటే చూడు. అండ్ అప్పుడే అక్కడికి కొందరు బేస్బాల్ ప్లేయర్స్ అయితే వస్తారు. వాళ్ళు అంటారు, ఏంటి కోసుకి మాకు చల్లని బీర్ ఇప్పిస్తున్నావా? లేకపోతే నువ్వు ఎప్పుడు మాకు వేడి బీర్ తాపిచ్చేవాడివి. కోసుకి అంటాడు, ఇదంతా నేను మీకోసమే చేస్తున్నా, మీరు ఎప్పటి నుంచో ఇక్కడ పని చేస్తున్నారు కాబట్టి. ఇంకా మా పాత ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చారు, మీకు నైట్ కొంచెం చిన్న పార్టీ ఇస్తున్నా. ఇది విని వాళ్ళు ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక ట్రక్ ని అయితే చూస్తాం. ఆ ట్రక్ ని జోంబీస్ లాగుతూ ఉంటాయి. కోసుకి అంటాడు, నువ్వు ఆ జోంబీస్ ని చూసావా? మనం వీటిని ఇలా కూడా వాడొచ్చు. వాళ్ళకి తలకాయ ఆల్రెడీ ఉండదు. ఇవి కేవలం నాకు అవసరానికి పనికొచ్చే టూల్స్ మాత్రమే. వీటితో పాటు నువ్వు కూడా. దీని తర్వాత కేంచోని చూస్తాం. కేంచో అంటాడు, నేను అకిరాని చూసాను. ఇవాళ అకిరా చాలా టెన్షన్ గా కనిపించాడు. నాకు తెలుసు ఇతను అకిరా వాళ్ళ పాత బాస్ అని. అయినా కానీ అకిరా ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇది విని షిజుకా కూడా తన పాస్ట్ గుర్తుకొస్తుంది. తన పాస్ట్ లో వాళ్ళ డాడీ షిజుకాని చాలా టార్చర్ పెట్టేవాడంట. షిజుకా అంటుంది, నువ్వు ఇలాంటి విషయాల్ని ఎప్పటికీ మర్చిపోలేవు. నీకు తెలుసు అక్కడ జరుగుతుంది తప్పని, అయినా కానీ నువ్వు భయపడుతూ ఉంటావు. ఇంకా ఈ భయాన్ని మనం ఎప్పుడు మర్చిపోలేము. అండ్ దీంతో ఈ 6th ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.